కిరాణా మరియు చిన్న వ్యాపారస్తుల సమస్యలపై ఏకీభవిస్తానని చెబుతున్న ఎమ్మెల్యే పార్థసారథి. సమస్యపై అవగాహన తెచ్చుకుని కిరాణా మరియు వ్యాపారస్తులకు సహాయం చేయడానికి ఆలోచిస్తానన్న ఎమ్మెల్యే పార్థసారథి. కిరాణా మరియు వ్యాపారస్తులకు సహాయం చేయడానికి ఆలోచిస్తానన్నాడే కానీ వారికి న్యాయం చేసి కార్పొరేట్ వ్యాపారస్తులను రాకుండా చేస్తానని హామీ ఇవ్వని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి. కిరాణా మరియు వ్యాపారస్తులకు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి న్యాయం చేస్తాడా? కార్పొరేట్ వ్యాపారస్తులను రాకుండా చేయగలుగుతాడా? భవిష్యత్తు ప్రణాళిక కిరాణా మరియు వ్యాపారస్తులపైన లేక కార్పొరేట్ వ్యాపారస్తులపైన? ఈరోజు ఆదోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి నన్ను కలుస్తా ఉన్నారు. ఒక ఇబ్బంది గురించి నన్ను కలుస్తా ఉన్నారు. ఏమంటే ఇప్పటికే డిమార్ట్ లాంటి పెద్ద సంస్థలు మా ఆదోని లాంటి చిన్న ఊర్లలో కూడా, చిన్న పట్టణాల్లో కూడా వచ్చి మాకు రావాల్సినటువంటి ఖాతాదారులు, మాకు వచ్చినటువంటి వినియోగదారులందరినీ కూడా పట్టుకుపోతా ఉన్నారు. అలాగే ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిలయన్స్ కి సంబంధించినటువంటి వ్యక్తులు వస్తా ఉన్నారు. ఇంకొక చోట ప్రభాకర్ టాకీస్ అనే దగ్గర దాన్ని కొట్టేసి పెద్దగా కడతాము అని అంటున్నారు. దీనివల్ల సుమారుగా వేల సంఖ్యలో ఉన్నటువంటి కిరాణాదారులు, మనం ఎప్పుడు చూసినా మన వీధిలో ఏ వీధికి పోయినా సరే 2-3 కిరాణా షాపులు ఉంటాయి. చిన్న చిన్న వస్తువులు అమ్మేవాళ్ళు, హోల్సేల్ తీసుకొని వచ్చి రీటైల్ గా మన పక్కన మనకు వెంటనే అందించేవాళ్ళు, అలాగే అప్పులు ఇచ్చేవాళ్ళు కొంతమంది సామాన్యుడి ధరకి తక్కువగా వాళ్ళకి లాభం లేకుండా కూడా ఇచ్చే కిరాణాదారులు, వీళ్ళందరూ తరతరాలుగా ఈ వ్యాపారాన్ని నమ్ముకుని జీవనం గడుపుతా ఉన్నారు. ఈ రోజు కార్పొరేట్లు, ఇప్పుడు డిమార్ట్ వస్తా ఉంది, రిలయన్స్ వస్తుంది అంటున్నారు, ఇంకొక పెద్ద కంపెనీలు రావడం వల్ల వాళ్ళు ఈ ధరలు తారుమారు చేసి వాళ్ళు కావాలని మిగతా వాళ్ళందరినీ వాళ్ళు వచ్చి పెట్టంగానే మిగతా వాళ్ళందరినీ ఈ 1000 మంది 2000 మందో 5000 మందో కిరాణాదారులు, చిన్న చిన్న వ్యాపారస్తులు అంటే వీళ్ళందరినీ కొట్టడానికి ధర తక్కువ చేసేయడం కావాలని. వాడికి ధర తక్కువ చేసినా సరే వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే బల్క్ లో కొంటాడు కాబట్టి, లేదా నష్టం వచ్చినా తట్టుకుంటాడు కాబట్టి వీళ్ళందరినీ చంపే వరకు ధర తక్కువ పెట్టేసి ప్రజలని తీసుకెళ్తాడు. దాంతో వీళ్ళకు కిరాణా అందరూ దానికి అలవాటు పడి ఎవడు కూడా నష్టానికి అమ్మలేకపోయినా సరే కొన్ని జిమ్మిక్కుల ద్వారా, కొన్ని ధర తగ్గించామనే జిమ్మిక్కులు, డిఫరెంట్ వెరైటీ ఉందనే జిమ్మిక్కులు, ఇట్లాంటి ఎన్నో రకాల జిమ్మిక్కుల ద్వారా ప్రజలను ఆకర్షించగలుగుతారు. మేము తరతరాలుగా వస్తున్నటువంటి ఇదే వృత్తిని నమ్ముకున్నటువంటి కిరాణాదారులందరూ పూర్తిగా నష్టపోతాము అనే ఆలోచనతో ఈరోజు నా దగ్గరికి వచ్చారు. నేను పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నాను. కేవలం ఈ కిరాణా కొట్టు వాళ్లే ఆధారపడి ఉంటారా అంటే కాదు. కిరాణా కొట్టులో పనిచేసే చిన్న ఎంప్లాయీస్ ఆధారపడి ఉంటారు, దాంట్లో చేసే హమాలీలు ఆధారపడతారు, దాంట్లో చేసి చిన్న చితక పనులు చేసే వాళ్ళు ఆధారపడతారు. వీళ్ళందరి పొట్టగొట్టి చివరికి ఎవరో కార్పొరేట్ ఒక్కరే ఓ పెద్ద సంస్థ మాత్రం బతుకుతుందంటే కూడా అది సరైన పద్ధతి కాదు అని నేను భావిస్తా ఉన్నాను. తప్పనిసరిగా మరింత లోతుగా జరుగుతున్న విషయాల గురించి అవగాహన తెచ్చుకుని ఏ విధంగా వీళ్ళకి సాయం చేయగలను అన్న విషయం మీద తప్పనిసరిగా ఆలోచన చేస్తాను.